విశాఖ మధురవాడ మారికవలసలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేందుకు ఇక్కడ విద్యార్థులకు ఇతర ప్రాంతాలకు తరలింపు కార్యక్రమం భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు చేపట్టారు. ఈ తీరును ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతోనూ మీడియాతోనూ మాట్లాడారు. 2004లో ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందించేందుకు విశాఖ మధురవాడ మారికవలసలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభమైంది. 5 నుంచి 10వ తరగతి 480 మంది విద్యార్థులు ఇక్కడి వసతి పొందుతూ చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులను ఇతర ప్రాంతాల గురుకుల పాఠశాలలకు తరలించి ఇక్కడ భవనంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ నిర్ణయాన్ని కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ పోలీస్ బలగాలను రప్పించి విద్యార్థుల తరలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు సంఘటనా స్థలానికి హాజరై పరిస్థితి సమీక్షించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రవిబాబు మీడియాతో మాట్లాడుతూ సిఓఈ ఏర్పాటు పేరుతో మైదాన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలను మూసివేసి 480 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడం సరికాదన్నారు. తాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో అర్ధాంతరంగా పాఠశాలను మూసివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం, బలవంతంగా టీసీలు ఇవ్వడం వంటి చర్యలను తప్పుపట్టారు. ఇటువంటి చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నా పేరు కొర్ర రాజేష్, విశాఖపట్నం మారికవలస ఏపీఆర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులము ఎస్ఎంసీ చైర్మన్ నేను. మనకు ఈ స్కూల్ స్థాపించి 2004 నుంచి స్థాపించి 24 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 24 సంవత్సరాల నుంచి మనకు ఎవరి వ్యతిరేకం కానీ ఇలా కబ్జాలు కానీ దోపిడీలు కానీ ఏం చేయలేదు. ఇందులో మనకు తీర్మానం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం లేకుండా, కమిటీకి మీటింగ్ పెట్టకుండా దొంగచాటుక లోపల వీళ్ళు ఏర్పాటు చేసి రాత్రి పగలు చేసి మన వాళ్ళంతా మన పిల్లలకి 5th నుంచి 10th వరకు 480 మంది పిల్లలు ఉన్నారు. 400 పిల్లలు భవిష్యత్తు మొత్తము ఏపీఆర్ స్కూల్ అంతా ఎత్తడం జరిగింది. ఇంతమంది పిల్లల్లోని మేము కంప్లైంట్లు పెట్టి తీర్మానం పెట్టి అంగీకరించలేదు. ఇక్కడ యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేసినా సరే మనకు ఐటీడీఏ పిఓ గారు, విశాఖపట్నము జిల్లా కలెక్టర్ గారు, అధికారులు అంతా వచ్చి నిన్న 10:30-11 గంటల నుంచి గేట్ వేసేసి లోపల రాతగోతలు మొత్తం ఏర్పాటు చేసి నేను మధ్యలో రోడ్ నుంచి రౌండింగ్ వేసి సిటీలో వెళ్ళిపోయాను. మధ్యలో 9 గంటల కల్లా వచ్చాను. వీళ్ళంతా ఎక్స్ప్రెస్ బస్సులంతా ఏర్పాటు చేసుకొని ఆ పిల్లలకి నచ్చజెప్పి లోపల మీటింగ్ ఏర్పాటు చేశారు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేసి రాతగోతలు చేసి పిల్లలు కూడా 12 నుంచి పేరెంట్స్కి 3-4 ఫోన్ చేసినప్పుడు పేరెంట్స్ అంగీకరించలేదండి. ఈ మధ్య రాత్రిలో ఎవరికి డ్యూటీ లేదు కదా, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, అవసరమైతే ఉదయం వస్తామని మన పేరెంట్స్ అంతా ఖండించారు. మాకు తల్లిదండ్రులకి తెలియకుండా పిల్లలకి నచ్చ చెప్పి బెదిరించి వీళ్ళకి డైవర్ట్ చేసి 5th నుంచి 10th వరకు పిల్లలకి అంతా డైవర్ట్ చేసి రాత్రి బస్సులంతా ఏర్పాటు చేసి అన్యాయం చేయడం జరిగింది సారు. ఇదే స్కూలు మనకు 11 మండలం గిరిజన ప్రాంతం నుంచి వైజాగ్ జిల్లాలో మనకు మొట్టమొదటి వైజాగ్ జిల్లా నుంచి హెడ్ క్వార్టర్లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం అనేది మనకు ఇక్కడ ఒకటే జరుగుతుంది సారు. గిరిజన ప్రాంతంలో అనేది రాష్ట్రం విడుదల అయిన తర్వాత గిరిజన ప్రాంతంలో జిల్లాలు పెరగాలనేసి అల్లూరు జిల్లా కొత్తగా ఇచ్చారు. ఇప్పటికి ఉమ్మడి జిల్లాగా నడుస్తుంది కాబట్టి ఇంకా మన గిరిజన ప్రాంతం ఇంకా డెవలప్ కాలేదు. అందుకోసము మా పేరెంట్స్ అందరూ మన పిల్లలందరికీ మండలము పెదగూడ పంచాయతీ. నా పేరు పూజారి గోవిందరావు, నేను ఫీసా ఉపాధ్యక్షుడు. గిరిజన ప్రాంతం నుండి వచ్చిన పెద్దలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఇది మొన్న జరిగిన మీటింగ్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ మొన్న మీటింగ్ సమావేశం జరపడం జరిగింది. ఆ సమావేశంలో మన ఒక 350 మంది తల్లిదండ్రులు వచ్చేసి మేము ఒక అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ ఇక్కడ తీర్మానం చేసాము. దానికన్నా ముందు మన ఐటీడీలోని 15 రోజులు నిరాహార దీక్ష చేసాము. దాని తర్వాత కలెక్టర్ ఆఫీసులో వచ్చి రేటిల్లోని ఇక్కడ నిరాహార దీక్ష చేసాము. అయినా ఇది మన ఎస్టీలో గిరిజన ప్రాంతంలోని
గుండెకాయ లాంటి స్కూల్ ఇది. ఈ స్కూల్ మన ITDA బడ్జెట్ నుండి కొనిన ఈ స్కూలు. తర్వాత దాంతో ఈ స్కూల్ కూడా ITDA నుండి కట్టించిన ఈ స్కూల్. ఇది ఓన్లీ ఫర్ మన గిరిజన ప్రాంతం నుండి ST కులాస్తులకైనా ఈ గురుకుల ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్ ఇది. ఈ స్కూల్ పోతే మా గుండెకాయ పోయినట్టు. అందుకు బట్టి మేము ఈ ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము, ఇలాంటి కాలేజ్ పెట్టాలంటే మనకి ఇక్కడ భీమిలిలోని అక్కడ క్వార్టర్స్ ఉన్నాయండి, అది తీసుకుని అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఏపకుంటలో ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న పిల్లలకి ఎందుకు భవిష్యత్తు పాడు చేస్తున్నారు? ఈ నైట్ 11 గంటలకి ఎందుకు బస్సు రప్పించేసి పిల్లలకి బస్సులో ఎక్కించి పంపించడం కారణం ఏంటి? ఇది చాలా ప్రభుత్వం మాత్రం దురదృష్టంగా చేస్తున్న. ఈ ప్రభుత్వం మాత్రం వెనక తీసుకోవాలి, లేదంటే ప్రభుత్వం మీద చాలా కఠినమైన చర్యలు మేము తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. బాబు నారా లోకేష్, మీరు ఎక్కడ ఉంటే విద్యా శాఖ మంత్రి, మీరు బుద్ధి జ్ఞానం ఉందో లేదో మాకు తెలియదు. మీరు ఇలాంటి పని మాత్రం దయచేసి చేయవద్దు. మా పిల్లలు ఎక్కడున్నా సరే, ఏ చోట పంపించినా సరే మా స్కూల్ ఇక్కడ రన్నింగ్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము. తప్పనిసరి ఈ స్కూల్ మాత్రం రన్నింగ్ అవ్వకపోతే మేము ఇక్కడ ఉంటాము, ఇక్కడ కట్టడి ఉంటాము. నిరార్థిక్ష 4 రోజులైనా పర్లేదు, మేము కోర్టులో కూడా మేము ఫైట్ చేస్తాము, అమరావతిలో కూడా మేము ఫైట్ చేస్తాము. దయచేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి మీరు కూడా ఆలోచించండి. మీరు ఎందుకంటే ప్రజలతో గిరిజన బిడ్డలతో మీరు ఆడుకోకండి. గిరిజన బిడ్డలతో ఆడుకుంటే మీకు చాలా ప్రమాదం ఉంటుంది అనేసి నేను హెచ్చరిస్తున్నాను. అందుకబట్టి మన ఉప ముఖ్యమంత్రి కూడా ఎక్కడున్నా సరే మీరు ఖండించండి. ఎందుకు మొన్న పిఓ గారు అక్కడ ఉండి. ప్రణీత్ కుమార్, నేను 9th క్లాస్ A సెక్షన్ చదువుతున్నాను. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నాము. మాకే తెలియకుండా మధ్యరాత్రి వచ్చారన్నా ఇలాగా మారిపోద్దని చెప్పారు. పేరెంట్స్ ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్లు దొరకట్లేదు, సార్లకు అడిగితే ఇవ్వట్లేదు. MDOP సార్ వచ్చారు, ఆయనకి తినేటప్పుడు ఇంగ్లీష్ చేతితో వెళ్ళి, సార్ ఈ స్కూల్ ఇలా మారిపోతుంది, మాకు ఈ స్కూలే కావాలి, వైజాగ్ లో ఇది ఒకటే గిరిజన స్కూల్, మేము ఇక్కడే చదువుకుంటామన్నా కూడా సరే ఈ స్కూల్ రాబోయే తరాల్లో కూడా ఇక్కడే ఉంటది, మారదు అని చెప్పారు. మాట ఇచ్చారు, అయినా కూడా ఇలా జరిగిపోయిందని ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. మేమైతే చాలా బాధలో ఉన్నాము. నిన్న నైట్ కూడా చాలా మార్గవలస 9వ తరగతి చదువుతున్నాను. రాత్రికి మాకే తెలియకుండా అన్ని 5th నుంచి 10th క్లాస్ వరకు కూడా బస్సులు రేపటికి వస్తాయి వెళ్ళిపోతారు అని చెప్పారు. మేము ఎంత స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసాము PO సార్కి, కలెక్టర్ సార్కి, అయినా ఒప్పుకోకుండా బస్సులు వస్తాయి వెళ్ళిపోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు ధర్నాల రోజు మేము కూడా రోడ్ల దగ్గర కూర్చొని ధర్నాలు చేసాం, కానీ లాభం లేదన్నారు. ఎంత ధర్నా చేసినా మీకు అవ్వదు, స్కూల్కి వెళ్ళిపోండి, ఏ స్కూల్కి ఉన్నా కూడా చదివే కదా చదువుతారు అని వార్నింగ్ ఇచ్చారు PO సార్. ఇప్పుడు దాకా ఎన్ని మంది స్టూడెంట్స్ పంపిస్తారు బయటికి? 5th నుంచి 8th దాకా పంపించేస్తారు. 8th 9th 10th వాళ్ళు సగం మంది ఉన్నారు, పేరెంట్స్ వస్తారు. 5th నుంచి 8th 250 250 మంది.